సింపుల్గా హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. 2 సార్లు ఒకేసారి మన హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి 2 సార్లు కట్ చేయకూడదు. అందుకు 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎల్ స్కేల్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా వీడియోలో చూపించినట్టు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కింద ఖర్చుల కోసం 1/2 ఇంచ్ వదిలేసి మనం తీసుకునే హ్యాండ్ హైట్ పైన షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, దాంతో కలిపి మార్కింగ్ వేసుకోండి. అంటే 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకొని సరిపోతుంది. బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని సైడ్ జాయింట్ దగ్గర వరకు పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ కుట్టు వరకు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలి. నాకు 7వ నెంబర్ వచ్చింది. 7, 7.5, 7.5 వస్తే మనం 3 ఇంచులు తీసుకోవాలి. ఇలా స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేయాలి. అంటే 6.5కి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఈ 6.5లో సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని ఇలా లైన్ వేయండి. కార్నర్ దగ్గర 1.5 ఇంచులు 7వ నెంబర్ కాబట్టి షోల్డర్ దగ్గర ఏ సైజు వరకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి వీడియోలో చూపించినట్టు. మళ్ళీ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. అంతేనండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుని తర్వాత ఇంకొక 2 లేయర్స్ సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది.